టీవీ కథనానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్లో ఆర్థిక ఇబ్బందులతో శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్ ఇటీవల బలవన్ మరణం చేసుకున్నాడు. అయితే నగరంలో సొంతిల్లు లేకపోవడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు శ్మశానంలోనే ఉంటూ కర్మకాండ నిర్వహిస్తున్నారు. దీనిపై ఎన్టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. అయితే దీనిపై స్పందించిన బండి సంజయ్ శ్మశానంలో కర్మకాండ భవనాలు నిర్మించాలని మేయర్కు సూచించారు. ఎన్టీవీ కథనానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్లో ఆర్థిక ఇబ్బందులతో శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్ ఇటీవల బలవన్ మరణం చేసుకున్నాడు. అయితే నగరంలో సొంతిల్లు లేకపోవడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు శ్మశానంలోనే ఉంటూ కర్మకాండలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపై ఎన్టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. అయితే దీనిపై స్పందించిన బండి సంజయ్ శ్మశానంలో కర్మకాండ భవనాలు నిర్మించాలని మేయర్కు సూచించారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎన్టీవీలో వచ్చినటువంటి శ్మశానంలో కుటుంబం అనే కథనం చాలా మందిని కదిలించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ వార్తా కథనం పైన చెల్లించిపోయారు. అదే వారి దీనస్థితి కూడా పైన కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి. కరీంనగర్ లో చాలా చోట్ల అద్దె ఇంట్లో ఉంటున్న వారి పరిస్థితి చాలా దయనీయంగా మారినటువంటి పరిస్థితి మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా అద్దెంట్లో ఉన్నవారు ఎవరైనా చనిపోతే మాత్రం ఇంటి యజమానులు విధించేటువంటి ఆంక్షలతో చాలా మంది కూడా ఇటు శ్మశానంలోనే ఉన్నటువంటి గదుల్లోనే రోజులు వెళ్లదీస్తున్న పరిస్థితి. చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం వారి ఇబ్బందులు తీర్చే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటు మున్సిపల్ పాలక వర్గాన్ని సూచన చేయడం జరిగింది. కర్మకాండ నిలయాలను ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికలో వచ్చేవారు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటు కార్పొరేటర్లంతా కలిసి కరీంనగర్ లో ఉన్నటువంటి శ్మశాన వాటిక స్థలాలను పరిశీలించడం జరిగింది. దీంతో పాటు పద్మనగర్ లో ఉంటున్నటువంటి ఏదైతే శ్రీకాంత్ కుటుంబం సభ్యులను కూడా ఇటు మేయర్ శ్రీనివాస్ వారిని పరామర్శించారు. వారికి పాలకవర్గం తరపున చేయూతను అందిస్తానని చెప్పి మాట కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే G+1 భవనంతో నిర్మించాలి. దాదాపు 50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించాలి. నగరంలో ఉన్నటువంటి నలుదిక్కులో ఉన్నటువంటి శ్మశాన వాటికల్లో ఈ G+1 భవనాన్ని నిర్మించాలని చెప్పి ఇటు పాలకవర్గం భావిస్తుంది. బండి సంజయ్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇటు పాలకవర్గం ఈ భవనాలు నిర్మించేందుకు మాత్రం ప్రస్తుతం అయితే కసరత్తు చేస్తుంది. ఎవరైతే మృతి చెందిన వారి మృతుల కుటుంబ సభ్యులు ఉంటారో వారంతా కూడా కర్మకాండలు ఎటువంటి ఖర్చు లేకుండా వారంతా కూడా కొంత పేద మధ్యతరగతి వారు ఉంటారు. వారంతా కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు, అదేవిధంగా వారికి ఆర్థికంగా ఖర్చు లేకుండా చూసేందుకు బండి సంజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. పాలకవర్గం మాత్రం ఈ G+1 తో కర్మకాండ నిలయాలను నిర్మించేందుకు ప్రస్తుతం అయితే సన్నాహాలు చేస్తుంది. మొత్తానికైతే ఇదొక చాలా మంది కూడా ఉపశమనించేది, చాలా మంది కూడా కొంత ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఒక నిర్మాణంగా చెప్పుకోవచ్చు. కర్మకాండ నిలయాలు నిర్మిస్తే మాత్రం అక్కడ చాలా మంది కొంత పేద మధ్య తరగతి వారికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కర్మకాండ నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. మొత్తానికైతే ఎన్టీవీ వచ్చినటువంటి కథనానికి ఇటు బండి సంజయ్ స్పందించడం, అదేవిధంగా మున్సిపల్ మేయర్ తో పాటు చాలా మంది కూడా కర్మకాండ నిలయాల స్థలాలను ప్రశ్నిస్తారు. మొత్తానికైతే ఇది కొంత రానున్న రోజుల్లో మృతుల కుటుంబ సభ్యులకు కర్మకాండ నిలయాలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రైట్ సతీష్.